అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవరెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం తాను శుద్ధపూసనని, తనకి ఏ పాపం తెలియదని చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్న సామెతల సజ్జల భార్గవరెడ్డి తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవరెడ్డి లోతు కూరుకుపోయాడు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేస్తున్నారు. తాను శుద్ధపూసనని, వాలంటీర్లే అసలు విలన్లని చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు సజ్జల భార్గవరెడ్డిని 2.5 గంటల పాటు విచారించారు. ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు తనకసలు సంబంధమే లేదని, అంతా వాలంటీర్లే చేశారని చెప్పారు. అయితే ఆ పోస్టులు మీ పేరు మీద ఎలా షేర్ అయ్యాయన్న పోలీసుల ప్రశ్నకు సజ్జల వద్ద సమాధానమే లేదు. విచారణ సందర్భంగా సజ్జలను ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్గా ఉన్న సమయంలో ఉపయోగించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగితే నిరాకరించారు. విచారణ సందర్భంగా సజ్జలను పోలీసులు 22 ప్రశ్నలు అడిగారు. వాటిలో వేటికి ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తన పని కాదని, అదంతా వాలంటీర్లు చేశారని పదే పదే తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి 12.5 గంటల వరకు దాదాపు 2.5 గంటల విచారణ అనంతరం సజ్జలను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపారు. విచారణ అనంతరం విచారణ అధికారి అవసరమైతే మళ్లీ సజ్జలకు సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సజ్జల భార్గవరెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డిలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న రాజేష్ బాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపిన సీఐ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి విచారణకు సహకరించకుంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.